ఇప్పుడు మొన్న జరిగిన వరంగల్ సభను మాత్రము అది ఫెయిల్ అని చెప్పేసి అక్కడ సంబంధించిన మంత్రులు మాత్రం చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ కేసీఆర్ సభలో ఖాళీ కుర్చీలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చర్చించడం అనేది జరిగింది. అది రేవంత్ రెడ్డికి కూడా 4 మంత్రులు కలిసి చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఇది వాళ్ళ ఒక భయాందోళన గురిపోయింది. వాళ్ళకు కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యే సీఎం కానీ వాళ్ళకు భయాందోళన గురి అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకోలేక ప్రజల ముందు చెప్పుకోలేకలు అందు గురించి ఏదో మాటలు మాట్లాడి పబ్లిక్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇది ఎవరైనా చరిత్రలో ఉండిపోయే సభ, అసుంటి సభ ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు, ఎక్కడ ఏ కంట్రీలకు జరగలేదు. అంతంత సభ గ్రాండ్ సక్సెస్ చేసిండ్రు. అభిమానంతో కేసీఆర్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ఉండాలని అభిమానంతో వచ్చిన ఈ యొక్క మీటింగ్ చూసుకోమని ఎక్కడైనా చూసుకోమని, ఏ ఛానల్ చూసుకోమని, ఎసుండి పబ్లిక్ ఏ ప్రజా ఆధార ఏ విలేజ్కి పోయినా ఎక్కడ పోయినాం కేసీఆర్ సభకు పోయినాం. ఎక్కడ ఉండైనా సరే వరంగల్ కానీ అది ఎక్కడైనా సరే అసలు మీటింగ్ పోయినాం, హైలైట్ చేసినాం కూడా అని బల్లకు చెప్తారు కాబట్టి తప్ప. కానీ ఇవి చెప్పే మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మీరు ఏం చేయలేరు, ఇప్పటి ప్రజలు మోసం చేసి ప్రభుత్వాన్ని గద్దెనెక్కి తప్ప మీకు అవగాహన లేని మీ ముఖ్యమంత్రి గారు, మీకు ఎటువంటి ఆలోచన లేదు. ఇలా రైతును ఏకనాటికి నెల 10 రోజుల వడ్లు కోసి ఈ మాటి కాంట లేదు, లారీలు లేవు, కైతలేవు. చూస్తే పైన వర్షాలు వచ్చే అవసరాలు ఉన్నాయి. రైతు ఏం పరిస్థితి ఏం కావాలా? మీరు ఏం ప్రభుత్వం నడిపిస్తున్నారు చెప్పండి ముఖ్యమంత్రి గారు? అవగాహన లేని ముఖ్యమంత్రి. మీకు ఎటువంటి ప్రభుత్వం మీద ప్రజలకు సంక్షేమ పథకాలకు అందాలా, రైతులకు చేరే విధంగా సంక్షేమ పథకం కూడా పూర్తి చేయలేని నువ్వు ఒక సీఎం గారు. ఇంకెట్లా ఇస్తాడే? సంక్షేమ పథకాలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా నేను, రైతులకు ఏమి ఇబ్బంది ఉన్నది? ఇప్పుడు మందు వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన మందులు కావాలంటే మందులు అందిస్తున్నాం, మళ్ళీ అదేమంటారు కదా యూరియో అది ఇస్తున్నాము మళ్ళా. కాబట్టి మళ్ళీ వాళ్ళకు రైతు భరోసా పైసలు ఇస్తున్నాము, రుణమాఫీ చేసినాం. రైతులను రాజు చేయడమే మా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాపాలన నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎమ్మెల్యే చేసిండ్రు, ఒక రాష్ట్ర మంత్రి చేసిండ్రు, ఒక 10 ఇంప్లిమెంట్ చేస్తే పూర్తి ప్రజలకు అందే విధంగా చేస్తే అది పూర్తి అమలైనట్లు. ఆ పూర్తి ఎక్కడ అమలైంది చూసుకుంటే ఫస్ట్ విడత ఏమన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు 15 అన్నారు, మార్చి 3 నెలలు అన్నారు. చెప్పండి, ఏ ఊరు వచ్చి చేయమండి, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వచ్చి ఊర్లో మీకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయిందా అడగమనండి, చెప్తా సవాల్ చేస్తాం. రైతులను అడగండి, మిమ్మల్ని సన్మానం చేస్తాం, ముఖ్యమంత్రి అని మేము పౌడిస్తాం. మేము నాది 1,05,000 రుణమాఫీ, నేను సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టుకుని ఇంత క్యూ ఇంత వరకు ఏం రిమార్క్ లేకుండా బ్యాంకులు నేను కట్టే విధంగా తీసుకోవడం కట్టడం నాది ఒకటి ధర్మాతంగా. కానీ ఇది వరకు రుణమాఫీ కాలే. కేసీఆర్ ఉన్న రుణమాఫీ అయింది తప్ప మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి 2 లక్షలు చెప్పారు, నాదే తీసుకుని 1,05,000 రూపాయలు మాఫీ కాలేదు. ఎక్కడ ఏ పూర్తి అమలు చేస్తే అది సంక్షేమ పదాలకు అందినట్లు ఏ సక్కలేదు. ఇది అనగానే ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఇంద్రమ్మ ఎక్కడ పూర్తి అయింది, ఎక్కడికి నిధులు రాలే, ఎవరికి ఏం రాలే. ఒకటి సన్న బియ్యం పోషిండి తెచ్చిండి పోసి మళ్ళీ నెక్స్ట్ మంత్ అత్త రాదు కూడా తెలియదు ఆ సన్న బియ్యం. అసలు పరిస్థితి ప్రజల అవగాహన ఏమున్నా, ప్రజలకు ఏమున్నా అంటే ఈ ప్రభుత్వము చెప్పిన మాటకే ఉన్నది, పనికి రాదు. ఏదో మాట నోట మాట్లాడి సభలో పెట్టి పెద్ద మాట్లాడి గెలిచే తప్ప కానీ పనితనం లేదు, అవగాహన లేని ముఖ్యమంత్రి. ఎవరికి అడగండి, ఏ ఊర్లో అడగండి, ఈ ముఖ్యమంత్రి ఎటువంటి ముఖ్యమంత్రి అనవసరంగా ఓట్లేసి గెలిపించుకున్న స్థితికి అయిపోయింది పరిస్థితి. కేసీఆర్ అనుచరులకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేనని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మొన్న సభలో ఒక్కసారి కూడా వాళ్ళు అంత పెద్ద సభ పెట్టుకుంటే 25 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు రంజిత ఉత్సవాలు నిర్వహిస్తే వరంగల్లో నేను ఏది కూడా వాళ్ళకి కాదని లేదు. సభ ఏర్పాట్లకు నాకు వచ్చి అడిగితే మా మంత్రులు చెప్తే అందరికీ దగ్గరుండి చూసుకోమన్నా అధికారులకు, కలెక్టర్లకు, ఐపీఎస్లకు అందరికీ మా అధికారులకు చెప్పాను. ఎక్కడ కూడా వాళ్ళకి లోటు కాలేదు. అయినా మమ్మలను కావాలనే కించపరిచే విధంగానే కేసీఆర్ అక్కడ ప్రవర్తించిండు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళని ప్రజలు నచ్చి, వాళ్ళ ఎమ్మెల్యే నచ్చి వాళ్ళని ప్రజలకు అడగండి. ఎటువంటి ప్రభుత్వం ఏ సంక్షేమం నడుస్తుంది, ఎక్కడ ఏం కరెక్ట్ అందుతుందా, వాళ్ళకి ఎమ్మెల్యే కానీ వాళ్ళకు నాయకులు కానీ తెలుసుకోమనండి. వాళ్ళే నాయకులు అనుకుంటున్నారు, చెప్పుకోలేక చేసుకోలేక మేము అని వాళ్ళు ఒకటి వాళ్ళ ఎమ్మెల్యేకి వాళ్ళ కార్యకర్త వాళ్ళే పెద్ద సభలు చేసుకుని వాళ్ళే నిర్మించుకుంటారు. ఏదో ఫోటోలలో టీవీలలో మట్టుకే, కానీ ప్రజల మధ్యలో వెళ్తే వాళ్ళకు చెప్పుకునే స్థితి ఉన్నాయి, తిరిగే పరిస్థితి లేదు వాళ్ళకి ఈ రోజులల్లో. ఏ కరెక్ట్ పని లేదు సార్. ఇందిరమ్మ ఇంతవరకు లేదు, రుణమాఫీ పూర్తిగా లేదు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా పూర్తి ఎవరికి వేయలేరు. పూర్తి చేసినప్పుడే అది ఒక పథకం అమలైనట్లు. ఎక్కడైనా ఏ పథకం కానీ పూర్తి లబ్ధిదారికి ముచ్చినప్పుడే ఒక పథకం అమలైనట్లు. దాన్ని పూర్తి కాలినప్పుడు అమలం ఎట్లా అంటాం సార్? అమలవుతుందంటే సార్ అక్కడ మీరు కూర్చున్నారా అని చెప్తే ఉంటే మాత్రం అయిపోయినట్లనా? రండి ప్రజల మధ్య రమ్మండి, మీ ఎమ్మెల్యేల పంపండి, కాన్స్టిట్యూషన్ పంపండి, అడగండి. ఒక పార్టీ పూర్తి అయిందంటే దానికి సన్మానిస్తామంటాం కావాలంటే చెప్పండి. ప్రధాని మీకు ఎందుకు ఇంత వ్యతిరేకం ఎందుకు చేస్తున్నా చెప్తాం కదా, మంచిగా చేయనప్పుడు చెప్తాం కదా. ఒకటి చూస్తాం కదా సార్, రోడ్ల పుంట చెప్పుకునే పరిస్థితి. ఇవాళ నేను 10 రోజులు ఆయన కోచింది నేను
20 నుంచి నెల రోజులు బడ్డు కోరేసి 20 వరకు కాంటా లేదు, ఏమీ లేదు, లారీలు లేక బాగా వ్యవస్థ అవుతున్నాం. నెక్స్ట్ జూను వరి నాటు డబ్బులు కావాలా, రైతులకు పెట్టుబడికి వేసుకోవాలా, లారీలు పట్టించి లేకపోయి ఇప్పుడు వచ్చే జూన్లో కాలం దానికి రైతులు సరుకులు కానీ ఏదైనా కానీ తెచ్చుకు పెట్టుకోవాలా, మందులకు పెట్టుబడికి చేసుకోవాలా, ఏం చేసుకోవాలి. ఇంతవరకు లారీ లేదు, అంతే వందలు. నైట్ రాగానే ఏడ వర్షం పడుతుందని భయపడుతున్నారు, పండుకోలేకపోతున్నారు రైతులు. అప్పుడప్పుడు తలపతి రేసి కప్పేసుకోవాలా, పడితే చాలా ఆందోళన ఉన్నాం. మరి ఇంతవరకు కాంటాక్ట్ రోజు వారంలో మాలు లేపంత లేదు, కాండకులు అయితే లేవు. మరి ఏం చేస్తున్నారు అధికారులు, ఏం చేస్తున్నారు ప్రభుత్వం, ఏం చేస్తుందో మరి గమనించాలి దాన్ని వాళ్ళే. రైట్, చెప్పండి అన్న. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మంత్రులుగా చెప్తున్నారు. అది వాస్తవమేనా? గిట్టుబాటు ధర వస్తుందా? గిట్టుబాటు ధర రావడం అనేది అసంభవం, అసత్యం. ఎందుకంటే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రామంలో ఉన్నటువంటి రైతును అడిగినా మాకు గిట్టుబాటు ధర లేదు, రైతు భరోసా అనే రైతు బీమాను రైతు భరోసా అనే పేరు మార్చి రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 15,000 కాదు, కనీసం 10,000కైనా కానీ రైతు భరోసా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తాం, మేము 2 లక్షల పైన ఉన్నాయి చెయ్యము అని చెప్పారు. ఆ 2 లక్షల వరకు అన్న రుణమాఫీ చేస్తారని అందరూ 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి మా ప్రజానికం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ లాస్ట్కి అయితే ఇప్పటి వరకు చేసిందే అయిపోయింది అని అంటే, చేయని వాళ్ళు దాదాపు ఒక 40% చేయడం జరిగింది రుణమాఫీ. ఇంకా 60% మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంది, ఎవరికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రైతాంగం విషయంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యింది. ఎందుకు అంటే రుణమాఫీ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, కొనుగోలు కేంద్రాల విషయంలో కూడా సరైన పద్ధతిలో కొనడం లేదు. ఎక్కడ చూసినా రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ రైతులందరూ కూడా అయ్యో గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో అంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కరోనా కష్టకాలంలో ఒక్క గింజను కూడా బయట పోకుండా మేమంతా గవర్నమెంట్ సెంటర్లలో అమ్మినప్పటికీ ఏ ఒక్క గింజను కూడా ప్రతి గింజ కూడా కొని మా అందరికీ కూడా హెల్ప్ చేసినటువంటి దేవుడు లాంటి వాడు కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అంత కరోనా కష్టకాలంలో ఒక జనం కూడా ఒక్కరు కూడా ప్రజలు బయటకు రానటువంటి పరిస్థితిలో ఈ ప్యాడీని అంతా కొని గవర్నమెంట్ మా అందరిని ఆదుకుంది రైతులను. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా కొనలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేము, ఎక్కడ చూడలేము. సీఎం మాటల వరకే ఉన్నాడు కానీ చేతలలో ఏది కూడా లేదు అని చెప్తా ఉన్నారు. ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు మీ మండలికి సంబంధించి ఏ గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఉంది, అందులో ఆ గ్రామానికి సంబంధించి అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి. ఆ గ్రామంలో పైలట్ గ్రామంలో తీసుకోవడం జరిగింది. మా దగ్గర ముల్లంగి గ్రామానికి రైతు రుణమాఫీ, రైతు భరోసా అనే కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు అని తీసుకోవడం జరిగింది. దాదాపు అక్కడ కూడా ఒక 70% మందికి మాత్రం రైతు రుణమాఫీ కావడం జరిగింది. 70% మందికే రైతు భరోసా రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోకి వచ్చేసరికి ముందైతే ఎవరు పడితే వాళ్ళు మీరు అప్లై చేసుకోండి, మేము అందరికి ఇస్తామన్నారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత 600 చదరపు గజాల కంటే ఎక్కువ ఉండకూడదు, 400 గజాల కంటే తక్కువ ఉండకూడదు, చదరపు అడుగుల కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పేసి నిబంధన పెట్టి అటు ఇటు కాకుండా ఆల్రెడీ అయ్యో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అనే ఉద్దేశంతో కొందరు నిర్మాణాలను చేపట్టుకోవడం జరుగుతుంది. ఆ నిర్మాణాలను కూడా వాళ్ళు అప్పులు తెచ్చి పెట్టుకొని నిర్మాణాలు చేసుకున్నారు. వారు ఇప్పుడు అటు ఇటు కాకుండా దిక్కుచోచని పరిస్థితికి వెళ్ళిపోవడం జరిగింది. చివరిగా మీ ఆర్మూరుకు సంబంధించిన ఈ 15 నెలల పాలనలో కాంగ్రెస్ హయాంలో ఎంతవరకు అభివృద్ధి చెందింది? గత ప్రభుత్వంలో ఎట్లా అభివృద్ధి చెందింది ఈ ఆర్మూరు? ఇప్పుడు ఎట్లా ఉంది 15 నెలల్లో? 15 సంవత్సరాల వస్తుందండి. సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయిని కూడా నిధులు తీసుకురాలేదు. ఏ ఒక్క రూపాయిని కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నూతనంగా వచ్చినటువంటి జీవోలను చూపెట్టమని చెప్పండి, ఎక్కడ ఒక జీవో కూడా కొత్తగా వచ్చింది లేదండి. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోలనే కొన్నిటిని SDF నిధులను క్యాన్సల్ చేయడం జరిగింది. ఇంకా వారికి ఏవైతే సంబంధించిన కొన్ని అన్ని క్యాన్సల్ చేస్తూ మళ్ళీ ఉన్నటువంటి వాటికే శిలాపలకాలు వేయడం, ఉన్నటువంటి అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకే శిలాపలకాలు వేస్తూ మేము తెచ్చుకొచ్చినామని చెప్పి జబ్బలు ఉడుకొని డప్పులు కొట్టడం తప్ప వేరే ఏమి కూడా ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. మొన్న ఒక NRES నిధులను కొంత మట్టుకు ఊరుకు మేము ఒక్కొక్క ఊరుకు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు కేటాయించి పనులు చేస్తామంటే ఊరుకు 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొచ్చి మేము నిధులు తీసుకొచ్చినామని చెప్పేసి భుజాలు దొడుకుంటా ఉన్నారండి. బాబు
ఎన్ని క్వింటాల ధాన్యం రోడ్డు మీద పోసినావు? మరి ఎందుకు ఇంత ఎండలా ఇంత కష్టపడుతున్నావు నువ్వు? నాకు 2 ఎకరాల వ్యవసాయం పొలం ఉన్నది. తీసుకొచ్చి 24 రోజులైంది వడ్లు పోసి, ఇప్పటికీ లేదు. అమ్మాలోళ్ళు 15 మంది అమ్మాలోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు పోంగ 6 మిగిలింది. ఈ రోజు 6 2 రోజులు ఒక లోడు నింపుతున్నారు కాంత చేసి. వడ్లు ఎండబోవటం వల్ల జాగలేక 1600 క్వింటాలు 1800 క్వింటాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు సన్నపాటు. వేరే రైతులు ఇప్పుడు జాగలేదు. ఈ రోడ్డు బైపాస్ రోడ్డు జీవనానంద గారు కిలోమీటర్ రోడ్ వేసిండు. ఈ రోడ్డు ఒకటి మాకు రైతు పాత్పాండంగా అయిపోయింది. ఇప్పుడు సగం రోడ్డు మొత్తం రైతులకు అయిపోయింది, సగం రోడ్డు ప్రజలకు అయిపోయింది. ఎల్లా 1 కిలోమీటర్ మొత్తం రోడ్డు కిలోమీటర్ ఎల్లా కుప్పలు మీరు పోయి చూసిండు. ఇప్పటికీ వడ్లు లేపింది లేదు. 2 రోజులకు ఒక లోటు లేపుతున్నారు. 8 మంది 6 లోటు ఏం లేపుతారు వడ్లు? పచ్చి జాగ ఎంతవరకు ఇటు పోతే కిలోమీటర్ రోడ్ హైవే రోడ్ మీద, రంగాపూర్ సైడ్ రోడ్ ఇటు 1 కిలోమీటర్, ఎటు పోయినా 3 కిలోమీటర్ పొడుగా అట్లు కుప్పాలు ఉన్నాయి. ఇక్కడ అధికారులు చూస్తలేరా? హైవేల్ని మీరు పరుచుకొని ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, మళ్ళీ అధికారులు ఇక్కడ ఈ రోడ్లను తిరుగుతుంటాడు. ఇంతమంది రైతుల గోస బాధ అలా కనబడలేదా? సీసీ ఉంటుంది, మరి సీసీకి ఎట్లా ఉంది? ఆ ధర ఎట్లా ఉంది? ఏంది మరి బోనస్ పైసలు అంటే? మిమ్మల్ని పలకరించిన ఇక్కడ రైతు సంఘాల వాళ్ళు కూడా ఉంటారు. మరి మీరు ఎప్పుడన్నా పోయి కూడా అక్కడ అధికారులను కలిసిరా? మాకు స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారి కూడా మాకు కలిసింది లేదు. రైతులకు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అంటారు, నేను ఇది చేసిన ఆయన ఇప్పటి అడ్డం ఎందుకు లేవు ఏంటి? ఒకసారి రైతుతో కలిసిపోవటము, రైతు పరిస్థితి ఏముంది అని కూడా ఇప్పటికీ వచ్చి కలిసిందే ఒక రైతును కూడా. స్థానిక ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినా కానీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చి కలిసింది లేదు మాకు రైతులకు. మన జీవనానంద గారు మన వారం రోజులకి వచ్చి కలిసిపోయిండు. కలెక్టర్ కంప్లైంట్ చేస్తాను అన్నారు, మరి చేసిన లేదు. మన రైతులకు వచ్చి కలిసిపోయింది మొన్న ఒక వారం రోజుల కింద. అంతే తప్ప ఇంక ఇప్పటికి ఏం లేదు. మాకు కరోనా కూడా 4 సంవత్సరాల కింద కరోనా టైంలో కూడా 4 రోజులకు వడ్లు లేపిండు. 30 మంది లేబర్ ఉంటుండే. 30 మంది లేబర్తో బీహార్ లేబర్తో వడ్లు లేపించిండు. ఇప్పుడు ఏంటి 15 మంది వచ్చిండు. ఇప్పుడు లాస్ట్కి వస్తే 8 మంది మిగిలిండు. 6 మిగిలిండు. ఏం లేపుతారు? 1600 1800 కింద సన్నపడ్లు. ఎందుకంటే తలసిపోతే వర్షంకు తలసిపోతే బాధ అయితే మొలకత్తా అని చెప్పేసి 1600 1800 కింద అమ్ముకుంటుండ్రు. ఏదో మేము కుప్ప పోసుకొని ఎండ పెట్టుకున్నాం కాబట్టి తాత్పత్రులు కప్పుకొని బోనస్ ఇస్తాడు అని ఆశ మీద తాత్పత్రులు కప్పుకొని ఇక్కడ మేము ఉంటున్నాము. చూడు ఎల్లా కుప్పలే, ఎండ జాగం లేదు. ఆ కుప్పలు ఉన్నాయి, కొత్త రాజ్యం జాగలేడు. ఆ రోడ్ల యాక్సిడెంట్ అవుతున్నాయి. ముందు ఒక యాక్సిడెంట్ అయింది, ముందు ఒకటి అయింది. ఏం చేస్తావు? రైతు బాధ వాళ్ళు పాపం అధికారులు ఏమంటారు, పోలీసులు కూడా ఏమంటారు. ఎందుకంటే రైతు కోసం పట్టించుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు. లేకుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు గుదవాలుంటుండే. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు లేడు. కనీసం పోలీసులకు ఉన్న గౌరవం కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు. గింత కూడా ఇలా మా పరిస్థితి లేని ఘోరంగా ఉందా. 26 వడ్లు నన్ను తీసుకొచ్చి 2 ఎకరాల వడ్లు సన్నపట్లు. కరోనా టైంలో కూడా మాకు 4 రోజులు వడ్లు అయిపోయింది. 30 మంది లేబర్లు సొసైటీ నుంచి. చెప్పండి ఏందన్నా, ఏంది పరిస్థితి ఏంటి? చూస్తున్నావు కదన్న, నీకైతే తెలియంది లేదు, మీరైతే చూడండి లేదు. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి చాలు చేసినాం కోసుడు. మే 4 వచ్చింది. మే 15 దాటితే ఇదంతా వస్తుంది. చేసిన రెక్కలు పోతాయి. ఎందుకు ఉత్తది అవుతుంది? మొత్తం వానకు తడిసి మొత్తం గంగలో పోతుంది. ఇక వాళ్ళు ఇప్పుడు మన్ను తోడుతున్నారు కదా, ఈ ఎమ్మెల్యే ఈ దొర ఈ దొంగ మన్ను తోడుతున్నారు కదా, ఆ మన్నులో పోయి ఆడ పోతాం. ఇక మొత్తం కుప్ప పోసి గంగలో పోతాం. మొత్తం ఆర్మూర్ ఏరియా అంతా కట్టగట్టుకొని పోయి గంగలో దుంకుతాం. ఏం లేదు ఇక ఆడు ఈడేం చేస్తలేడు, ఆడేం చేస్తలేడు. చేసిందంతా రైతుల కష్టం మొత్తం ఆడోడు ఆడ దోసుకొని తింటున్నారు. మరి అట్లన్నా సరే కింటాలకు 30 రూపాయలు ఇస్తాం, సరి 15 రూపాయలు అమలు తెప్పిర్రి పెట్టిర్రు. కమిషన్ కావాలంటే సంచికి ఈడుకో 15 రూపాయలు, ఆడుకో 15 రూపాయలు ఇస్తాము పెట్టిర్రి. అమలోడు బతకకుండా ఎత్తున్నారు ఈ కడ్లు. అంతా దొంగలయ్యారు. ఒక్క రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. ఆడు బోనస్ అన్నాడు, బోనస్లో మన్నువాడ ఆడు ఓడికి ఇచ్చి గంగల పోయిండు. కానీ ఆ బోనస్ కోసం సన్నపాట్లు వేసుకుంటే మొత్తం అంతా కలిసికపోయినాం. మొత్తం కలిసికపోయినాం. ఇక మీకే తెలియాలి, ఇక మీరే లేపాలి ఇవన్నీ. మీరే విలేకరులు వచ్చి సంచులు కొట్టుకుంటా లోడ్ వేసుకుంటా వదిలంటే ఇక మాకు తిరిగి పడుతుంది. మీరే ఎక్కయ్యారు అమలుల కంటే. మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు మొత్తం రైతుల ప్రభుత్వం ఇది, రైతుల పక్షం ఉండే ప్రభుత్వం ఇది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, వాళ్ళకు రుణమాఫీ చేసినాము, రైతు భరోసా పైసలు ఇస్తున్నాము, బోనస్ గీడు ఇస్తున్నాము, వాళ్ళకి పెట్టుబడి సాయం కింద అనేక విధంగా రైతును ముందుకు తీసుకుపోవడమే మా ప్రభుత్వ ధ్యేయం లక్ష్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఏం చూసేలేదు. ఇక ఈ ప్రభుత్వం అంతా అయిపోయింది, 15 నెలల పాలన అయిపోయింది. ఓడికి ఇది వరకు ఓడికి 100% రైతు బంధు వచ్చింది లేదు,
బోనస్ వచ్చింది లేదు, పెట్టుబడి లేదు, మొత్తం సొంతంగా ఎత్తున్నాం. సరే చేసిన పంట అన్న ఈడికే లేపుతాడా అంటే అది కూడా లేపేటట్లేడు. ఇక రుణమాఫీ కూడా ఏదో బ్యాంకుల 100 మంది ఉంటే 4గురికి వచ్చింది, మళ్ళీ వాళ్ళకే వచ్చింది, వేరే వాళ్ళకి రాలేదు. ఇక వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వచ్చింది. చెప్పండి అన్న, ఎట్లా మరి ప్రభుత్వం వైఖరి ఈ విధంగానే ఉంటే ఇట్లా రైతులను మోసం చేస్తే మరి ఎట్లుండబోతుంది ముందు ముందు మీ కార్యాచరణ రైతులది ఎట్లుండబోతుంది ఈ ఆర్మూర్లో? ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కదా అన్న, ఎక్కడైనా కానీ రైతు వేసిన రాజ్యం బాగుండదు, ఎద్దేసిన వ్యవసాయం బాగుండదు అని చెప్తాం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, కానీ ఆర్మూర్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒకడట పబ్లిక్ ఓట్లేస్తే గెలిచినోడు అని ఒకడు చెప్పుకుంటున్నాడు, ఒకడు నన్ను సీఎం పెట్టిండు, నన్ను ఇన్ఛార్జ్ పెట్టిండు అని ఒకడు చెప్పుకుంటున్నాడు ఇక్కడ. కానీ వాళ్ళు నా ప్రోటోకాల్లు నన్ను మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నేను ఎమ్మెల్యేగా చేస్తాను ఒకడు చెప్పుకుంటున్నాడు. ఒకడు ఏమంటున్నాడు, నేను బీజేపీ పార్టీ అది ఇది, నాకు ప్రోటోకాల్ కావాలా, నాకు వాళ్ళు ఇస్తలేరు, విలువ ఇస్తలేరు, చేరు ఇస్తలేరు అని ఇదే అంటున్నారు. కానీ రైతుల గురించి పట్టించుకున్నాడు. రైతుల ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. ఇప్పుడు అతనిది అంకాపూర్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు అంటే వ్యవసాయానికి ఒక ఆదర్శమైన రాష్ట్రం. ఇది ఒక ఊరు, ఒక తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమైన మంచి ఊర్లో పుట్టి ఒక చీడపురుగు లెక్క ఆర్మూర్లో తిరుగుతున్నాడు. ఆయనకు ఏం కావాలా? ఆయన బిజినెస్ మీకు తెలిసే కదా, శాండ్ బిజినెస్. ఆయనకు నేషనల్ ఇంటర్నేషనల్ చూసుకోవడానికే టైం లేదు. ఇక్కడ రైతులను చూడడానికి ఎక్కడ టైం ఉంటుందన్న? ఢిల్లీ, చెన్నై, మహారాష్ట్ర అనుకుంటేనే తిరుగుతాడు తప్ప ఇక్కడ మరి రోజు ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు కదా, పెళ్ళిళ్ళు పేరెంటాలని. మరి ఇదే రోడ్లను పోయే రోడ్లనే ఈ అడ్ల కుప్పలు ఉన్నాయి కదా. ఒక రోజు వచ్చి మరి రైతు బాధ ఏంది అన్న, మీ పరిస్థితి ఏంది, ఇన్నిగా కుప్పలు ఎందుకు ఉన్నాయి, ఇటు 3 కిలోమీటర్లు ఇటు 3 కిలోమీటర్లు, ఇది అసలు మీ పరిస్థితి ఏంది? మరి ఇక్కడ ఎవరు అధికారి? నేను ఉన్నా కదా, నేను ఎమ్మెల్యేని అంటున్నావు కదా, మరి ఎమ్మెల్యేని అనేటోడివి మరి ఒకసారి సొసైటీ అధికారులకు ఫోన్ చేసో లేకుంటే వ్యవసాయ అధికారికి ఫోన్ చేసో ఒకసారి పిలిపించి వీళ్ళ పరిస్థితి ఏంది అని ఒకసారి అడిగితే తెలుస్తుండే. మరి వినయ్ రెడ్డి అనేటువంటి నిన్నగాక మొన్న ఇట్లా నందిపేట పోయిండు, ఒక మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంటే అని నిజామాబాద్ పోతున్నాడు. మరి పోతున్నావన్నా, నువ్వు పోతూ ఉంటే నీకు ఆడ నుంచి పడితే ఈడు దాకా నీకు వడ్లు సాగతం పలుకుతున్నాయి కదా, నీకు రైతుల కన్నీరు కనిపిస్తుంది కదా, మరి ఇది కనిపిస్తలేదా? మీరు రైతుల నీకు వేసిన వాళ్ళంతా మీ ప్రభుత్వం వచ్చింది కదా, మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించింది అంతా రైతులే కదా, మరి రైతు కోసం మీకు వినిపిస్తలేదా? ఈ నుంచి పడితే ఆడదాకా 3 కిలోమీటర్ల మొత్తం అడ్లు ఉన్నాయి కదా, మరి ఒక్కసారి ఆపి మరి రైతుల పరిస్థితి ఏంది, ఎందుకు లేపుతలేరు అనే దాఖలాలు లేదు. ఎప్పుడు చూసినా మా ప్రభుత్వం ఇది ఏమనంటే ఇప్పుడు గంగమట్టి కొడుతుర్రట, ఇదే రోడ్ నుంచి వస్తున్నాయి గంగమట్టి కొడుతురు. ఈడంటాడు ఎమ్మెల్యే ఈ ఒక్కొక్క లారీకి 2000 రూపాయలు కమిషన్ తీసుకుంటుండు వినయ్ రెడ్డి అంటుండు. మరి అదేదో మా రైతుల వడ్లకు కమిషన్ తీసుకొని అడ్లు లేపమని చెప్పండి, అప్పుడన్నా మేము సంతోషిస్తాం. మాకేందంటే అన్న లాభం కాదు, మేము కష్టాజీతంగా పండించిన కష్టం కాస్త మాది మిల్లుకి వెళ్ళిపోవాలని మా ఒక లక్ష్యం. మాకు ఇది వస్తే కోట్లు ఏదో వేసుకొని తింటాం మాల లెక్క కాదు. ఓన్లీ రైతు ఒకటే ఉంటుంది, పండించిన కష్టం వృధా కావద్దు. అంటే ఎకరకు ఎంత పెట్టుబడి పెడతారు? ఒక ఎకరానికి మినిమం ఒక 30-40 వేలు పెట్టుబడి పెడతాం పొలానికి. దొడ్డు మందు అని, ఊరియా అని, ఇప్పుడు ఈ రోగాలు ఎన్ని వస్తున్నాయి, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, గొల్కలని ఇదని అదని. ఇక లాస్ట్కు ఇప్పుడు ఒకటే ఉందన్న, మేము అదే గొల్కల మందు సావాల్సి వస్తుంది తప్పితే ఈ లేపకుంటే ఇక మళ్ళీ ఇక మా ఊరికి 2 ఎమ్మెల్యేలు కాబట్టి ఆ 2 ఎమ్మెల్యేల పేరు మీద రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక బుద్ధి రావాలా. ఒకటే చెప్తున్నాం, మేము ఈ వడ్లు 3-4 రోజులలో లేపకపోతే మేము DBLPO ఆఫీస్కి పోయి 1000 మంది 10,000 మందితో పోయి ధర్నా చేసి అక్కడ రైతులు ఆత్మహత్యలకే పాల్పడతారని చెప్పి కోరుకుంటున్నాం.